పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా నీ ప్రేమకు సాటిగా ఏమివ్వగలము యేసయ్యా, నీ జాలి ప్రేమకు సాటిగా ఏమివ్వగలము. దైవ ప్రేమను అనుభవించి దేవునితో గడిపే ఇంకొక కరుణ జపమాల భక్తితో దైవ సన్నిధిలో మోకరించి దివ్య సప్రసాద నాదుని మన మధ్యలోనికి రమ్మని ఆహ్వానించుదాం. నిన్నే ప్రేమితును, నిన్నే ప్రేమితును యేసయ్యా, నిన్నే ప్రేమితును. నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా. నీవేను తీరుగా నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. 1965వ కారుణ్య జపమాలకు దైవ సన్నిధిలోనికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రంతో ఈ దినం కూడా కరుణ జపమాలలో భక్తితో ప్రార్థిస్తాం. As we enter into 1965th day of this wonderful journey with the merciful Savior Jesus, let's enter into that celebration of moment of grace in a grateful manner as we begin the mercy chaplet. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి సమర్పిస్తున్న బిడ్డల ఉద్దేశములతో మన ఉద్దేశములను కూడా యేసు హృదయానికి అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. పూదోట బాలశౌరయ్య రాజలత కుటుంబము ఇప్పటి వరకు కాచి కాపాడిన కృతజ్ఞతగా గాను రాబోయే రోజులలో నిండుగా దీవించాలని ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పూదోట సందీప్ను ప్రభు దీవించాలని. పూదోట సందీప్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. మంచి ఆరోగ్యం, జ్ఞాన వివాహము మరియు ప్రయాణంలో దేవుని కాపుదల, ఆత్మ వివేచన నర వరాన్ని ప్రభు దయచేయమని సమర్పించుతూ ఫాసిల్ గాని వారి బృందాన్ని యురైఆర్ఎస్ రిట్రీట్ సెంటర్ని దివ్యకారుని ప్రభువునకు సమర్పిస్తూ త్వరలో మా కుటుంబంలో టర్నింగ్ పాయింట్ జరుగుతుందని ఈ కారుణ్య జపాన్ని సమర్పిస్తున్నారు. ఇంతవరకు దేవుడు చేసిన మేలుకు గుర్తింతగా సెన్ వన చిన్నప్ప గారి జ్ఞాపకార్థంగా గృహప్రవేశం సంతోషంగా జరగాలని, వారి అన్నదమ్ములను, వారి కుటుంబాలను, వారి పిల్లలను కాపాడి మంచి ఆరోగ్యం దయచేయమని, మేము చేయుచున్న పనిని దేవుడు దీవించాలని, ముద్దా నగర్ చర్చ్ బెల్ టవర్ త్వరగా పూర్తి చేయాలని, అలాగే ఆ బ్రదర్ ఆర్మీలో ఉండగా అతన్ని దీవించాలని, వారి తల్లిదండ్రులు అన్నమ్మ థైరాయిడ్ మైగ్రేన్ నుండి స్వస్థత, మా నాన్న మారియప్ప హిప్ ట్రాన్స్ఫరెన్స్ మంచిగా నడవాలని, డిఎంఐ గ్రూపును ప్రభు దీవించాలని, ప్రార్థన స్థలాన్ని దీవించాలని, ఎర్ల అన్నమ్మ రాయప్ప కుమారుడు రాజేంద్ర ప్రసాద్ మరియు సుష్మా ఈ కారణి చెప్పాలని సమర్పిస్తున్నారు. ఇన్ లవింగ్ మెమరీ అండ్ రిమెంబరెన్స్ అండ్ ఫర్ ది ఎటర్నల్ రెస్ట్ ఆఫ్ మై మదర్ శ్రీ పద్మ, 1 month since 26 July 2026 returned to Harvard by her daughter Anita. In the same way, the person is writing like this: I am from Tupran, Medak district, present in England. I am suffering from severe shoulder, neck, head, hands and leg pain in the bones and nerves. Please pray for my good health, suffering from so many days. Samarpinchwar Jyoti, we pray for you. May God heal you. My name is Vijay Tatikonda. I live in UK and I applied my visa extension and I'm waiting for response for some days from the Home Office, but still haven't
got any response. So please pray for me to get the visa as soon as possible. We pray for all the people along with you for visa. అలాగే దయచేసి నా సహోదరుడు ఎం రవికుమార్ కోసం ప్రార్థన కోరుతూ, అతనికి ఇటీవలే బైపాస్ ఆపరేషన్ జరిగింది. ప్రభు మంచి ఆరోగ్యం దయచేయాలని, అలాగే శారీరక మరియు మానసిక ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన కోరుతూ, సాతాను వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, దేవుని ఆశీర్వాదం మాపై ఉండాలని సమర్పిస్తున్న వారు జ్యోతి మరియు అన్నయ్య. అలాగే ప్రేమగల తండ్రి, మీ అపారమైన ప్రేమ, కృప, ఆశీర్వాదం మా కుటుంబం కొత్త గృహాన్ని కొనుగోలు చేయగలిగినందుకు నీకు హృదయపూర్వక కృతజ్ఞతలు సమర్పిస్తూ, ఈ కొత్త గృహాన్ని నీకు అర్పిస్తూ, మా ఇంటిలో ఎల్లప్పుడూ ప్రేమ, ఆనందం, శాంతి మరియు ఐక్యత నెలకొన్నట్టు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, మా కుటుంబ సభ్యులందరినీ ఆరోగ్యంగా సురక్షితంగా కాపాడి ప్రతి విషయంలో మీ మార్గదర్శకత్వము మాకు ప్రసాదించమని, ఈ క్రొత్త ఇంటిని మీ సన్నిధికి ప్రార్థనను మరియు ప్రేమను నిలయంగా మార్చుము. మా జీవితంలో చేసిన మేలులన్నిటికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ, అలాగే పాస్టర్లు గారిని, ఆయన సేవ బృందాన్ని ఆశీర్వదించి వారికి జ్ఞానము, బలము, ఆరోగ్యం ప్రసాదించి ఈ కార్యని జపమాల సమర్పించువారు ఏరువ అరులరెడ్డి, జోజమ్మ, ఏరువ రంజిత్ రెడ్డి, శ్వేత కుటుంబం, వీరందరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభుని కర్పించుకుంటూ భక్తితో కార్య జపమాలలో ప్రభుని ప్రార్థన చేద్దాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటగైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసువు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనంలో, అది దేవుని ప్రతినిధి కాదు, దేవదూత కాదు, అతడే స్వయముగా వారిని రక్షించెను అని రాయబడి ఉన్నది. దేవుడే స్వయముగా దిగి వచ్చి ప్రజలను రక్షించే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. అది ఎలా చేశాడంటే దయతోనూ ప్రేమతోనూ వారిని కాపాడెను.
పూర్వదినములన్నింటను అతడు వారిని ఎత్తుకొని మోసుకొని పోయెను. God carried them literally, and he didn't allow any representative or angel to do it. He himself carried people in the former days. It is written in Isaiah 63:9. దేవుడే మనలను కూడా 1965 రోజులు మోసుకొని వస్తున్నాడు. కావున ఈ కార్యమును మనము ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. God carried us literally 1965 days. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడని హోషేయ 11:4 చక్కగా ఒక తల్లిలాగా గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని, వారిని పైకి ఎత్తి నా బుగ్గలకు ఆనిగించుకొంటిని, క్రిందికి వంగి వారికి అన్నం తినిపించి తిని. ఆయన మనలందరినీ కిందికి వంగి అన్నం తినిపించే దేవుడు, తన చెంతకు రాబట్టుకునే దేవుడు. ఇవన్నీ కూడా ఇప్పుడు దర్శనంలో చూసుకుంటూ మనం పాడబోతున్నాం. He keeps us close to his cheek. He carries us, he feeds us. That's the meaning of this wonderful song. ఆయన మన కన్నీటిని తన సీసాలో పోసి ఉంచాడని 56వ కీర్తన 8ని కూడా కలిపి పాడబోతున్నాం. Psalm 56:8, he has kept all our tossings and tears in the bottle. All this we sing together. భక్తితో పాడుదాం. ఒంటరి బాటలో తండ్రిని భుజాలపై మోసినదినే మరతునా, మోసినదినే మరతునా. ఒంటరి బాటలో తండ్రిని భుజాలపై మోసినదినే మరతునా, మోసినదినే మరతునా. ఆహా ఎంత ప్రేమ నాపై, ఎంత జాలి నాపై, ఆహా ఎంత ప్రేమ నాపై, ఎంత జాలి నాపై. నీ ప్రేమకు సాటిగా ఏమివ్వగలను, నీ ప్రేమకు సాటిగా ఏమివ్వగలను, నీ ప్రేమకు సాటిగా ఏమివ్వగలను, నీ ప్రేమకు సాటిగా ఏమివ్వగలను. సోలిపోవు సమయములెల్లా కౌగలించి హత్తుకొంటివే, సోలిపోవు సమయములెల్లా కౌగలించి హత్తుకొంటివే. కన్నీళ్ళంతా లెక్కించితివే, కరుణించి ఓదార్చితివే, కన్నీరంతా లెక్కించితివే, కరుణించి ఓదార్చితివే. ఆహా ఎంత ప్రేమ నాపై, ఎంత జాలి నాపై, ఈ ప్రేమకు సాటిగా ఏమివ్వగలను, నీ ప్రేమకు సాటిగా ఏమివ్వగలను. ఏమి ఇవ్వలేము అని మీరు చెప్పగలరు. మేము కూడా దానితో పాటు ఏకీభవించి ఈ ప్రార్థనలు ఏమి ఇవ్వలేము, దానికి బదులుగా మా యొక్క కృతజ్ఞతలు అర్పిస్తున్నామని మనల్ని ఇన్నాళ్ళు మోసుకొని వచ్చిన దేవునికి అర్పిస్తూ, రాబోయే దినంలో కూడా మమ్మల్ని మోయము, మా ద్వారా నీ కార్యం చేయము, మాకు టర్నింగ్ పాయింట్ దయచేయమని భక్తితో ప్రార్థించుదాం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. Our God is a God who carries us on the eagle's wings. దేవుడు గరుడ పక్షి వలె మనల్ని మోసుకొని వస్తాడని నిర్గమకాండం 19:4 చదువుతున్నాం. ఎక్సోడస్ 19:4 సేస్ లైక్ దాట్. నేను అగిప్త్యులను ఏమి చేసితునో మీరు కనులార చూచితిరి. గరుడ పక్షి తన పిల్లలను రెక్కల మీద మోసుకొని పోవునట్లే నేనును మేము మోసుకొని వచ్చి నా వద్దకు చేర్చుకొంటిని, బాగుగా మీకు తెలియను కదా అని ప్రభు చెప్తున్నాడు. ఎక్సోడస్ 19:14 the Lord says, I carried you on my eagle's wings and I brought you out of the slavery of the Egypt and you know very well how I carried you. 34వ కీర్తన 18వ వచనంలో వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువలోనే ఉండును అని రాయబడి ఉన్నది. Psalm 34:18 You know to whom God is very close? He comes close to the broken hearted people. దీనిని ప్రతి ఒక్కరికి మీరు తెలియచేయండి. God becomes very close to the broken hearted people. దేవుడు గుండె పగిలిన వారికి చేరువలోనే ఉండే దేవుడని పాడబోతున్నాం. మీ దగ్గరికి వస్తున్నాడు. మీ గుండెలో ఉన్న పగిలిపోయిన స్థితి నుండి, గుండె చెదరిపోయిన స్థితి నుండి మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడుగా దేవుడు పని చేయబోతున్నాడు. ఇప్పుడు ఆ సీన్ను ఊహించుకొని ఈ పాటను పాడండి. గుండెలు పగిలిన వేళ చేరువలో నీ ఉంటివే, గుండెలు పగిలిన వేళ చేరువలో నీ ఉంటివే, సొమ్మసిల్లి తొట్టిల్లే వేళ తండ్రి వలె మోసుకొంటివే, సొమ్మసిల్లి తొట్టిల వేళ తండ్రి వలె మోసుకొంటివే, ఒంటరి బాటలో తండ్రిని భుజాలపై మోసినది నే మరతునా, మోసినది నే మరతునా. మీ జీవితంలో గుండె పగిలిపోయిన స్థితులన్నిటినీ ఈ గడియలో ఊహించుకొని అవన్నిటినీ ప్రభు గుండెలోనికి అర్పించి ప్రభుని ప్రార్థన చేసే ప్రార్థన, స్వస్థత ప్రార్థన ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. God is talking to you and telling you right now, whatever shame, whatever humiliation, whatever that you feel that you lost in your life, God is going to give you back, restore back double portion. Amen. Isaiah 61:7 says like that. Keep praying, Lord, I have gone through double portion of humiliation, pains of life, contempt. Lord, now I want you to bless me, and that too in the nation where I am living, in the place where I am living, I want to be blessed like that. Keep praying like that. Isaiah 61:7. We pray for you. Whatever humiliation, contempt, pains of life you went through in your life, today we pray for double portion of blessing to come upon you. Amen. Instead of garland of sorrow, God is going to give you garland of gladness. Amen. So keep sending this message to as many people as possible, whoever goes through such pains of life, such shame that they go through. Tell them God is going to give you a turning point. Amen. ఇప్పుడు తెలుగులో మనం చెప్పిన దాన్ని ధ్యానిస్తాం. యెషయా 61:7 మీరు రెండంతలుగా అవమానములను అనుభవించితిరి, నిందకు అపహాసమునకు గురి అయితిరి, కావున మీరు మీ దేశముననే రెండంతలుగా సంపదలు బడసి శాశ్వతానందమును అనుభవింతురు. యూ హ్యావ్ గాన్ త్రూ సో మచ్ ఆఫ్ మీ జీవితంలో మీరు అవమానమునకు అనుభవించితిరి, అపహాసం, ఇవన్నిటి మధ్యలో రెండంతల దీవెనలు మీ దేశంలోనే దేవుడిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. Amen. భక్తితో పాడుదాం. ఎందరో శపించి నిందించే వేళ దీవించి హెచ్చించితివే, ఎందరో శపించి నిందించే ఇలా దీవించి హెచ్చించితివే, నీ అరచేతిలో నా పేరును చెక్కితివే, దీనికి సాటిగా ఏమివ్వగలను, నీ అరచేతిలో నా పేరును చెక్కితివే, దీనికి సాటిగా ఏమివ్వగలను. ఆహా ఎంత ప్రేమ నాపై, ఎంత జాలి నాపై, ఈ ప్రేమకు సాటిగా ఏమివ్వగలను, నీ ప్రేమకు సాటిగా ఏమివ్వగలను యేసయ్యా. వాట్ ఎవర్ షేమ్ యూ వెంట్ త్రూ, మీ జీవితంలో అనుభవించిన నిందల అవమానమునకు డబుల్ పోర్షన్, రెండంతల దీవెనల కోసం ఈ గుర్తులో ఆ టర్నింగ్ పాయింట్ జరగబోతుంది. దాన్ని చూసి భక్తితో ప్రార్థించండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని సంరక్షణ కోసం ఈ దినము దేవుని యొక్క రక్త నీడలో మనలందరినీ మరుగుపరుచుకోమని భక్తితో ప్రార్థిస్తాం. సమర్పణ ప్రార్థన. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితం నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతం నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును ఇరై అరస్ రెట్రీట్ సెంటర్ ని ఇరయరస్ రిట్రీట్ సెంటర్ ని DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా. Pray for us. అపోస్తలుల చర్యలు 7వ అధ్యాయం 10వ వచనంలో అతనికి తోడై ఉండి కష్టములన్నిటి నుండి అతనిని కంటికి రెప్పల వలె కాపాడెను అని రాయబడి ఉన్నది. యాక్ట్ 7:10 ద లార్డ్ స్టూడ్ విత్ హిమ్ అండ్ హి గార్డెడ్ హిమ్ యాస్ ది యాపిల్ ఆఫ్ హిస్ ఐ. అంటే కంటి రెప్పలు ఏ విధంగా కాపాడుతున్నట్టు ఉండదో దేవుడు కూడా మనలను కంటి రెప్పవలే కాపాడే దేవుడు అని రాయబడి ఉన్నది. అంటే మనలను దేవుడు అంత జాగ్రత్తగా ప్రతి ఒక్క వ్యక్తి గురించి శ్రద్ధ వహిస్తున్నాడు అని అర్థం. ఆ లిస్టులో కూడా మీరు ఉన్నారు, అందువల్ల మీ టర్నింగ్ పాయింట్ నిశ్చయం. ఆదికాండం 23వ అధ్యాయం 14 నుంచి 17లో ఒక ఉదాహరణ. హాగారు బెర్షెబా అరణ్యంలో దిక్కుతోచక తిరుగాడుచుండెను. దేవుడు హాగారుతో, నీకు ఏమి ఆపద కలిగినది? భయపడకము, దేవుడు నీ పిల్లవాని ఏడ్పును వినెను అని చెప్పాడు.
Hagar went through a kind of desert experience and she was crying along with a baby, and God said from heaven, he said, what happened to you? God has looked at you and your pain of your child and the tears of your child. Same God will look at your tears and wipe away your tears. ఆగారు కన్నీళ్లు తుడిచిన దేవుడు మిమ్మలను ఆమె బిడ్డ జీవితంలో ఉన్న కన్నీళ్లు తుడిచినట్టు తల్లిదండ్రులారా మీ కన్నీళ్ళంతా, మీ తోబుట్టు వాళ్ళు కన్నీళ్ళంతా తుడిచేస్తాడు. ఇది దేవుని వాగ్దానం. దాన్నే పాటగా పాడబోతున్నాం. దిక్కుతోచక ఏడ్చిన వేళ దారి చూపి నడిపించితివే, దిక్కుతోచక ఏడ్చిన వేళ దారి చూపి నడిపించితివే, నీ దృష్టిని నాపై నిలిపి ఉంచితివే, కను పాపవలే కాపాడితివే, నీ దృష్టిని నాపై నిలిపి ఉంచితివే, కను పాపవలే కాపాడితివే. ఆహా ఎంత ప్రేమ నాపై, ఎంత జాలి నాపై, నీ ప్రేమకు సాటిగా ఏమివ్వగలను, నీ జాలికి సాటిగా ఏమివ్వగలను యేసయ్యా. మీ బాటలో కూడా ఇంతమందిని నడిపించిన దేవుడు మీ కన్నీటి బాటలో దుఃఖ సాగరంలో మునిగి ఉన్న మిమ్మల్ని నడిపిస్తాడు. మీ టర్నింగ్ పాయింట్ తప్పకుండా జరుగును. 1965 రోజులు చేసిన ఈ కారుణ్య జపం వాళ్ళ వ్యర్థం కాదు. ఆల్రెడీ చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు. మీరు వింటున్నారా? రోజు సాక్ష్యాలు వింటున్నారు. మీరు సాక్షిగా మారుతారు. మీకు ఏది జరిగినా ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు కదా, అలాగే ప్రజల ఎదుట దేవుని మహిమపరచి సాక్షిగా మారటానికి పంపండి. దైవచిత్తమైతే మీ యొక్క సాక్ష్యాన్ని ఈ ప్రజల ఎదుట దేవుని మహిమ కోసం ఉంచుతాం. ఇప్పుడు నేను సాక్షిగా మారుతా, నేను టర్నింగ్ పాయింట్ పొందుకుంటానని భక్తితో ప్రభు వైపు చూస్తూ గట్టి నమ్మకంతో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరూ ఈ రోజులలో సాక్షి చెప్పటానికి ముందుకు వస్తున్నారు. అనేక మందికి టర్నింగ్ పాయింట్ జరుగుతుందని చెప్తున్నారు. అది వేరే దేశాలలో జరుగుతున్నాయి, మన దేశంలో జరుగుతున్నాయి, రాష్ట్రంలో జరుగుతున్నాయి. అందువలన మీకు కూడా జరగబోతుంది. కావున
రోజు మీ విన్నపాలను అర్పించి రోజు చెప్తున్నాం. మీకు తప్పక దేవుడు చేస్తున్న నమ్మకంతో ఇవన్నీ విన్న తర్వాత మీరు క్లెయిమ్ చేసుకోండి. Every day we hear so many kinds of testimonies, and today we join together to pray for you, for your testimony, for your turning point. హెల్త్ విషయంలో, ఆరోగ్య విషయంలో ఎంతమందికి అద్భుతం జరగాలో జరుగునుగా యేసు నామంలో. ఐసీ వార్డులో, వెంటిలేటర్లో, కోమాలో ఉన్న బిడ్డలకు అద్భుత కార్యములు, టర్నింగ్ పాయింట్. అలాగే ఎగ్జామ్ విషయంలో, జాబ్ విషయంలో, వీసా విషయంలో, ఇక పిఆర్ విషయంలో ఎంత మంది టర్నింగ్ పాయింట్ కోసం వేచి ఉన్నారో మీరు సాక్ష్యం చెప్పే దినములు వచ్చునుగా. ఫైనాన్స్ లో దేవా అభివృద్ధి కలుగునుగా. యవ్వన అమ్మాయిల అబ్బాయిల జీవితంలో ఏ బాధల్లో, ఏ యొక్క ఇరుకులో ఇరుక్కున్నారో, ఏ బాధల్లో ఉన్నారో బయటపడు మార్గం తెరవబడు. తాగుడు అలవాట్లకు లొంగిపోయిన కుటుంబంలో ఏడ్పిస్తున్న సైతాన్లు వెళ్ళిపోవునుగాక. కోర్టు కేసులో ఉన్నటువంటి బిడ్డలకు న్యాయంగా జయం కలుగునుగా. డైవర్స్ గురి అయినటువంటి బిడ్డలు జతపరచబడుదురుగా. అక్రమ సంబంధాల్లో ఉన్న వారికి యేసు నామములో విడుదల కలుగునుగా. బిజినెస్ లో అభివృద్ధి కలుగునుగా. యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్ నుంచి ప్రతి బిడ్డకు విడుదల కలుగునుగా. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ ప్రాబ్లం నుండి దేవుని నామములో విడుదల కలుగునుగా. ఇంటి విషయంలో రాసి ఇచ్చిన ప్రతి ఉద్దేశం నెరవేరునుగా. పిల్లలు బంగారు భవిష్యత్తు కలుగునుగా. పిల్లలు లేని వారికి పిల్లలు భాగ్యాన్ని దేవుడు దయచేయునుగా. సెటిల్మెంట్ కాని పిల్లలకు సెటిల్మెంట్ జరుగునుగా. ఆంతరంగికంగా, మానసికంగా కృంగదులిచ్చిన దుష్ట శక్తుల నుండి ఆంతరంగిక స్వస్థత, మానసిక స్వస్థత, శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత కలుగునుగా. మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, ప్రతి దురాత్మ శక్తులు యేసు నామములో ఈ ప్రార్థన బలమైనది కావున కరుణ చెప్పాలి. ఏది అడిగినా దేవుడు ఇస్తాను కావున ఇప్పుడు సాతాను బంధకంలో ఉన్న కుటుంబాలకు కట్లు విప్పబడునుగా. ఎంతమంది శరీరంలో అవయాలు పని చేయటదో పని చేయునుగా. ట్యూమర్, లంప్స్ అన్ని మాయమైపోను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మీరు వింటున్నారు, మనుషులకు మాత్రం కాదు, ఇంటిలో జరుగుతున్నటువంటి పశువులకు కూడా, మరి జంతువులకు కూడా దేవుడు లంప్స్ నుండి విడుదలని ఇచ్చారని విన్నారు. యేసు నామంలో ఇంకా వేచి ఉన్న బిడ్డలకు బయాప్సీ రిపోర్ట్, అన్ని రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా మారిపోయి సోరియాసిస్ నుంచి విడుదల కలుగునుగా. మందులేని రోగముల నుండి దేవుడు విడుదల చేయునుగా. ఆత్మహత్య చేస్తున్న చూస్తున్న దుష్ట శక్తులు యేసు నామంలో తొలగిపోవునుగా. ఆటిజం పిల్లలు దేవుని నామంలో వారికి శరీరంలో మార్పులు కలుగునుగా. స్పీచ్ డిలే ఉన్న పిల్లలు త్వరలోనే మాట్లాడుదురుగా. వృద్ధా వయసులో ఉన్నటువంటి బిడ్డలు వేదనతో, దుఃఖముతో ఇంటిలో ఉన్న ప్రియమైన వ్యక్తులను కోల్పోయిన వారందరికీ యేసు నామములో ఓదార్పు కలుగునుగా. చేతులెత్తండి, మీ ఉద్దేశములను రహస్యంగా ప్రభుకు చెప్పి నేను సాక్ష్యం చెప్తాను, యారుని దీవించమని కన్నీటితో ప్రభుని ప్రార్థించండి. సోమేశ్వరరావు, రాధిక, అలెగ్జాండర్, అమృత, క్రిస్టోఫర్, మోనికా, అలాగే స్లావాక్యా అనే ప్రదేశంలో ఉన్నటువంటి బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దయగల తండ్రి, ఎంతమంది ఈరోజు సాక్ష్యం చెప్పాలని ఆల్రెడీ చెప్పుకుంటున్నారో వాళ్ళు సాక్ష్యం చెప్పే దినం ఈ టైం నుంచి తక్షణమే ప్రారంభమవుతుంది. భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగించబోతున్నాం. దీనావస్థలో ఉన్న నన్ను దేవుడు కటాక్షించను. మరియ తల్లి పాడిన పాట మీకు కలుగునుగాక. అలాగే మన దేవుడు మారని దేవుడు, మరువని దేవుడు. హెబ్రీయులకు రాసిన 13:5, మలాకి 3:6. Our God never changes. He did the same thing in the past, in the Old Testament, New Testament. Today in our life He will do that for us. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. దీనావస్థలో కటాక్షించితివే, మహిమ మాకు చూపించితివే. దీనావస్థలో
కటాక్షించివే మహిమ మాకు చూపించితివే మారని దేవుడు నీవే, మమ్మ మరువని దేవుడు నీవే. మారని దేవుడు నీవే తమిళం పాట తమిళంలో కూడా పాడి స్తుతించుదాం. தனிமையின் பாதையில் தகப்பனி உன் தோளில் சுமந்ததை நான் மறப்பேனோ, சுமந்ததை நான் மறப்பேனோ. தனிமையின் பாதையில் தகப்பனி உன் தோளில் சுமந்ததை நான் மறப்பேனோ, சுமந்ததை நான் மறப்பேனோ. ஆஹா எத்தனை அன்பு என்மேல், எத்தனை பாசம் என்மேல், அதற்கு ஈடு என்ன தருவேன் நான், அதற்கு ஈடு என்ன தருவேன் நான். నీ ప్రేమకు సాటిగా ఏమి ఇవ్వగలను, నీ ప్రేమకు సాటిగా ఏమి ఇవ్వలేము దేవా. మమ్మీ మా సమస్యలనే మీకు మీ గుండెలో కానుకగా అర్పిస్తున్నాము దేవా. భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదములకై అర్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఒంటరి బాటలో ప్రయాణం చేసిన బిడ్డల కోసం దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అందరూ సాక్ష్యాలు చెప్తున్నారు, మేము కూడా మా కుటుంబంతో సాక్ష్యం చెప్పాలని ఎదురు చూస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతన సెంటర్లో మేము అడుగడబోతున్నటువంటి రూమ్స్ అన్నిటి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అక్టోబర్ నెలలో 2025 ఆ నంబర్కు చేరే లోపల ఎంజాలకు వస్తున్న ప్రజలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అక్టోబర్ 18కి బాలయేసు పుణ్యక్షేత్రమునకు మరి ఆ ప్రదేశంకు వస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా అక్టోబర్ 18కి మరి గజ్వెల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గురువుల మీదను వారి బృందం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జనవరి నెలలో 14వ తారీఖున సంతానమాత పుణ్యక్షేత్రంలోకి పండుగకు వస్తున్న ప్రజలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు మమ్మల్ని ప్రార్థన అడుగుతున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉడకంలో పాల్గొన్న గురువులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ ఉద్దేశముల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడమైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడమైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు సన్నిధిలో మనలను మోసే దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆయన భుజాలపై మోసుకున్నాడు, ఇక నడువము ఆయనే మనల్ని మోసుకొని వెళుతాడు. నమ్ముదండి, మీ టర్నింగ్ పాయింట్ జరుగుతుందని నమ్మండి. నేను కూడా సాక్ష్యం చెప్పే దినముల దగ్గరికి వచ్చిందని దీవెనలకై తల వంచండి. లార్డ్, యూ క్యారీడ్ మీ, యూ విల్ క్యారీ మీ, ఐ విల్ బికమ్ అ టర్నింగ్ పాయింట్. టర్నింగ్ పాయింట్ ఈస్ అ టార్గెట్ ఫర్ అస్. భక్తితో ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక. May the Lord bless you with a turning point in the name of the Father and of the Son and of the Holy Spirit. దైవ సన్నిధిలో మోకరించిన మీతో పాటు దేవుడు కూడా గెత్సెమనీ తోటలో మోకరించినట్టు తండ్రి పక్కన ఉండి మీకోసం ప్రార్థిస్తుండగా మీ టర్నింగ్ పాయింట్ నిశ్చయం. గాడ్ బ్లెస్ యూ.